హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం తోటకూర పులుసు చేసుకుంటున్నాము. నేను లేతగా ఉన్న తోటకూరని తీసుకున్నాను. ఒక గట్టు తోటకూర, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ చింతపండు గుజ్జు. తోటకూరని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తోటకూరలో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుందంట, విటమిన్ ఏ, సి, కే ఉంటాయంట, ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. 2 స్పూన్లు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఉల్లిపాయని, టమోటాని ముక్కలుగా చేసుకున్నాను. పచ్చిమిరపకాయలని చీరికలుగా చేసుకోవాలి. దలసరిగా ఉన్న గిన్నె తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నానబెట్టుకుని కడుక్కుని పచ్చిశనగపప్పుని కట్ చేసుకుని తోటకూరని వేసుకోవాలి. లేత తోటకూర తీసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. చిన్న స్పూన్ పసుపు, చిన్న గ్లాస్ వాటరు, 1 స్పూన్ చింతపండు, వేసుకుని కుక్ చేసుకోవాలి. తోటకూర రక్తహీనతను నివారిస్తుందంట, ఎముకలను దృఢంగా చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట, రోగనిరోధక శక్తిని పెంచుతుందంటండి. 2 ఇంచెస్ అల్లాన్ని దంచి వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కని వేసుకుని ఇంకొకసారి కుక్ చేయాలి. ఇందులో టమాటా బాగా ఉడికిపోయిందో లేదో చూసుకోవాలి. లేత తోటకూర తీసుకుంటే త్వరగా కుక్ అవుతుంది, లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. 1 స్పూన్ కారం వేసుకుని దాన్ని ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ వెన్న, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి వేగాలి. నేను 2 ఎండుమిర్చిని కట్ చేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయ రేకల్ని ఒలుసుకుని దంచుకుని ఉంచుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి వేగాక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని తాలింపు వేపుకోవాలి. బాగా వేగిన తాలింపుని ఉడికించుకున్న తోటకూర పులుసులో వేసుకోవాలి. ఒక టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ దేశీ బైట్స్ బై పావని.